నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతి అయినప్పుడు మన జాతక రీత్యా కూడా ఈ ఆరోగ్య సమస్యలు వాటికి అనుగుణంగా పనిచేస్తాయి అంటారు. అమ్మా తప్పకుండా మనకు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయమ్మా. అసలు ఈ నక్షత్రాల గురించి మనం చెప్పుకునే దానికంటే ముందు వెళితే యావత్తు సృష్టిలో ఎంత సంపద అయితే ఉందో, ఎన్ని రకాలైతే ఉన్నాయో, ప్రతి దాని నుంచి ఒక కిరణం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే జ్యోతిశాస్త్రం మొత్తం కూడా ఈ కిరణాల నుంచి వచ్చినటువంటి సముదాయంగా మనం చెప్పబడుతుంది. ఎన్ని పాలపంతలు ఉన్నాయో తెలియదు, ఏ పాలపంతల్లో మనలాంటి సౌరమండలాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి కాంతి రేఖలు ఏవి మనకు చేరుతాయో వాటిని గుర్తించి కొన్ని సముదాయాలకు కొన్ని నక్షత్రాల పేరు పెట్టారు. అక్కడ నక్షత్రం అంటే ఒకటి కాదమ్మా, నక్ష అంటే ఒక సముదాయానికి సంబంధించినటువంటి ఒక భౌగోళికమైనటువంటి రూపము అని అర్థం. అందుకే నక్షత్రం అనగానే ఒక్క నక్షత్రం అని చెప్పి అనటానికి లేదు. వీటిలో 3 నక్షత్రాలు ఉన్నాయి, 100 శతభిష అంటాం, అంటే 100 నక్షత్రాలకు పైబడి నక్షత్రాలు అక్కడ ఉంటాయి. ఈ నక్షత్రాలు మొత్తం 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 అంటే మొత్తం 108 పాదాల సముదాయం అవుతుంది. మనకు మొత్తం 360 డిగ్రీలని కనుక 12 రాసులుగా విభజిస్తే ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు వస్తుంది. ఈ 30 డిగ్రీలని ఈ నక్షత్రాలకు మనం భాగం చేసుకుంటూ వస్తే 2 పూర్తి నక్షత్రాలు అంటే 4, 4, 8 పాదాలు, పక్కనున్న నక్షత్రంలోంచి ఒక పాదం అంటే 9 పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది. ఉదాహరణకి మేషరాశి తీసుకోండి. అశ్వినిలో ఉన్న 4 పాదాలు, భరణిలో ఉన్న 4 పాదాలు, కృత్తికలో ఉన్న ఒక పాదం మాత్రమే ఉంటుంది. ఈ 9 పాదాలు కలిస్తే మేషరాశి అనడం జరుగుతుంది. కానీ ఇక్కడ చిన్న విశేషం, ఈ యొక్క నక్షత్రాల ఆధిపత్యం మారిపోతుంటుంది. ఉన్నది ఒకటే రాశి, దానికి అధిపతి కుజుడే కావచ్చు, వేడికి సంబంధించిన వాడే కావచ్చు. కానీ లోపల ఉన్నటువంటి నక్షత్రాలకు వాటి యొక్క స్వగుణం ఏదైతే ఉంటుందో ఆ మార్పు, దాని ప్రభావం కూడా ఆ పుట్టినటువంటి జాతకుడికి ఉంటుంది. ఇక్కడ నక్షత్రం అంటే నిజం చెప్పాలంటే మనం భవనం కట్టాలంటే కింద పునాది వేస్తాం. ఈ నక్షత్రం అనేటువంటిది ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారణ చేయడానికి ఒక పునాది లాంటిది. ఇది సులభంగా మనం అర్థం చేసుకోవడం కోసం రాశి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే అన్ని జీవరాశులన్నీ కూడా పంచభూతాల నుంచే ఉత్పత్తిమైనాయి. ఈ పంచభూతాల్లోంచి ఏర్పడ్డవే వాత, పిత్త, కఫ, దోష గుణాలు. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, అవి గుణాలే కానీ వాటికి దోషం కూడా కలిగి ఉంటుంది. అందువల్ల ఆయుర్వేదంలో వాటిని దోష గుణాలనే చెప్తారు. ఈ యొక్క 12 రాసుల్లో ఏ రాశి ఏ యొక్క దోష గుణాన్ని కలిగి ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ వైద్య జ్యోతిశాస్త్రం అనేది చెప్పడం జరుగుతుంది. దీని ఆధారంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఉగాది సమయంలో గోచారపరంగా ఆ రాశి యొక్క లగ్నాధిపతి, అట్లాగే ఆ రాశి నుంచి 6వ ఇంటి అధిపతి, ఆ రాశి నుంచి ఉన్నటువంటి 8వ ఇంటి అధిపతి, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ సంవత్సరం ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తారు.